15 నెలల ఈ ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్నో సూపర్ 6 పథకాలు అమలు చేసుకుంటూ ఈ రోజు నిన్న చూశారు మీరు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో వైజాగ్ లో ప్రపంచవ్యాప్తంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నా ఎన్ని పరిస్థితులు మరి ఎంఏ చూసుకున్నాడే నేను తప్పట్టుకొని దాని స్వాగతం చెప్పాలని అంత గొప్ప కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర దిశూర్తిని నిర్దేశించే విధంగా అమరావతి రాజధానిగా వైజాగ్ ఐటీ హబ్గా అలాగే కోస్టల్ కారిడార్ గా ఎన్నో కార్యక్రమాలు ముందు తీసుకెళ్తారు. అవన్నీ కూడా మనం కింద స్థాయిలో ప్రతి ఇంటికి ప్రతి గడపకి తీసుకెళ్లి చెప్పాలి బాధ్యత మన తెలుగుదేశం పార్టీ చేయడం మీద పదవులు తీసుకురావడం. అటువంటి కార్యక్రమం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గాని జాతీయ స్థాయిలో ఇవాళ తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ బాబు అంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో ఎవరో తప్పు చేస్తే ఉడికిపోయే పరిస్థితిలో నరేంద్ర మోడీ గారు లోకేష్ బాబు అంటే ఈ దేశంలో యువ నాయకుల్లో అత్యంత ప్రతిభ కలిగిన నాయకుడి కింద లోకేష్ బాబు గుర్తించారంటే నారా చంద్రబాబు నాయుడు ప్రతిభ ఒక బుద్ధిలోని సంవత్సరంలో మీకు తెలియజేస్తున్నాం. అటువంటి గొప్ప పార్టీలు మనలో ఉన్నందుకు మన గౌరవాన్ని ఎవరో తగ్గించారు, పదవి ఎవరో తగ్గిస్తున్నారు, పదవి పాలించలో తగ్గిస్తున్నారు, పదవి ఆటలో తగ్గిస్తున్నారు. ఎప్పుడు తెలుగుదేశం కార్యకర్త సభ్యత్వం ఉంటే ఆయనే బుద్ధులు లాంటి వాడు, వాడికే గౌరవం, వాడికే నాయకత్వం ఉంటుంది. ఎవరిని తిరగట్లేదు. అవన్నీ మీరు ఆలోచన చేసుకోవాలి. కూడలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, కానీ అటువంటి ఇబ్బంది మనం నియోజకవర్గం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గంలో ప్రతి దాంట్లో కూడా అధికారులతో కానీ ప్రతి దాంట్లో మన ఓటర్ మన 50% వచ్చింది. అవన్నీ మనం ఫుల్ఫిల్ చేస్తున్నారు. అలాగే ఈ పార్టీకి పదవులు కూడా అందరూ కూడా సమస్యగా చేస్తారు. కాబట్టి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలో 100% ఒకటే విషయం, మన పొత్తు జనసేన బీజేపీ తెలుగుదేశం ఈ పొత్తులో భాగంగా ఇవాళ పదవులు తీసుకోవడం అనుకుంటారు. ఇదంతా ఆనందమైన విషయం కానీ వాళ్ళు పనిచేయాలి. ముళ్ళగిరి ఉన్నది ఈ పొత్తులో సీట్ల విషయంలో కానీ అలాగే ఎలక్షన్ విషయంలో కానీ ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ నాయకులందరినీ మీరు ఏదో పదవులు కూర్చుని నాయకులు గొడవలు పెట్టి మీరు పప్పం కట్టుకోవాలంటే ఏ కార్యకర్త చూస్తూ ఉంటారు. కార్యకర్తే ఇది అదే చంద్రబాబు గారు చెప్పారు. ఆ రకమైన కార్యకర్త మనసును తెలిసి మీరు చేయాలి తప్ప మీరు పదవి వచ్చిందని చెప్పి నాయకులమైన గొడవలు పెట్టి విశ్వాసం చేయడం ఎవరు ఊరుకోరు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరిని ప్రతి గ్రామం ప్రతి వార్డు ప్రతి మండలం ప్రతి టౌన్ గెలిపించే బాధ్యత మీకు తీసుకోవాలి. దాని నాయకులందరూ సమర్థ చేయడం బాధ్యత మీ అందరూ ఉండదు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లి మీకు తెలుసు 2019 నుంచి 24 ఎన్ని ఇబ్బందులు జరిగినాయో. అన్నా క్యాంటీన్ మూసేస్తే అక్కడ ధర్నా చేస్తే మేము ఉన్న లేడులు అందులో పెద్దగా ఉన్నది సాధు గారు 50 మంది పోలీసులు వచ్చారు. పోలీసు చూసేది పోలీసు తీసుకెళ్తే 4 దిగాం తీసుకెళ్లి నెలకొట్టి తీసుకెళ్లి జైల్లో పడేసారు. ఆ రోజు నుంచి పోరాటం ఈ రోజు కూడా ఎందుకు జరగలేదు. కరోనా విషయంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త తప్ప హాస్పిటల్లో విద్యలేని రోజుల్లో ప్రతి వ్యక్తి పోరాడి మనం తిప్పకుండా ప్రజల కోసం పార్టీ కోసం పోరాడిన వ్యక్తులు ఉన్నారుగా మీరు కూడా అందరూ ఉన్నాం. మేము కూడా వాళ్ళందరినీ ఆలోచన చేసే పదవి తీసుకోవడం ఎలాగెలా తప్ప ఏదో ఇలా పదవి చేస్తే నేనే పోరాడాను పదవి ఆడు పోరాడాలని అనుకుంటామని పదవులు ఇవన్నీ కూడా మీరందరూ ఎవరిని ఉద్దేశించి కాదు. నిజమైన కార్యకర్త నిజమైన మరి అభివృద్ధి చేసేవాళ్ళు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉన్నవాళ్ళు అందరూ కూడా ఈ పార్టీని తల్లిదండ్రులు చూసుకుని ముందుకు తీసుకెళ్లి రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారు వాళ్ళ మనసుని పెరిగి ఈ ప్రజలకు పార్టీకి న్యాయవిధంగా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్న సమర్థం తెలియజేసుకుంటూ ఈ అవకాశం నడిచిన మీ అందరికీ ధన్యవాదాలు. జైని చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం. జోహార్ ఇండియా.